హాయ్ ఫ్రెండ్స్, రవ్వ ఉప్మా ఈ విధంగా చేసుకోండి. ముందుగా పెనం పెట్టుకుని ఆయిల్ పోసుకొని కరివేపాకు, పోపులు, అలాగే ఆలుగడ్డ వేసుకోండి ఫ్రెండ్స్. ఎండుమిర్చి కూడా ఒక 2 చిదుముకుని వేసుకోండి. బాగా వేగనివ్వండి ఫ్రెండ్స్, అంటే మాడిపోకుండా వేగనివ్వండి. తర్వాత జీలకర్ర చిటికెడు వేసుకుని బాగా వేగించండి ఫ్రెండ్స్, మాడిపోకండి. ఈ విధంగా వేగించండి. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత వాటర్ పోయండి ఫ్రెండ్స్. ఒక గ్లాస్ అయితే నేను వాటర్ పోసిన. సో అది బాగానే మరిగేటట్టు ఎక్కువసేపు ఉంచుకోండి. అది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ కూడా ఉండండి. తర్వాత సాల్ట్ యాడ్ చేయండి ఫ్రెండ్స్. 1 స్పూన్ అయితే నేను సాల్ట్ యాడ్ చేసిన. ఈ విధంగా కలపండి ఫ్రెండ్స్. సో యాక్చువల్లీ మూత పెట్టుకోవచ్చు, కానీ నేను పెట్టుకోలేదు అంతే. సో రవ్వ కూడా తీసుకుని చూడండి ఎట్లా వేసినానో. సో అలా వేసి ఆ విధంగా కలపండి ఫ్రెండ్స్. కలిపి ఒక 2 మినిట్స్ అట్లానే ఉంచండి. అది బాగా మగ్గిపోయిన తర్వాత, దగ్గరికి అవ్విన తర్వాత తీసేయండి ఫ్రెండ్స్. అంతే, అయిపోయింది ఫ్రెండ్స్.